వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు సీదిరి ఆరవ్ మొన్న 10వ తారీఖున బైక్‌పై వెళ్తుండగా రోడ్డు పక్కన గొర్రెలు మేపుకుంటున్న దానయ్య అనే వ్యక్తిని ప్రమాదవశాత్తు గుద్దేసిండు. అతనక్కడనే చనిపోయిండు. నేరం చేసిందే కాక ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పలరాజు అనుచరుడు కుమారుడైన సిద్ధార్థ్ అనే వ్యక్తిని నేరం నేనే చేశానని పోలీసుల ముందల లొంగిపోయేలా చేశాడు. ఆ తర్వాత బెయిల్‌పై అతన్ని రిలీజ్ కూడా అయ్యిండు. కానీ పోలీసులు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే యాక్సిడెంట్ చేసింది సిద్ధార్థ్ కాదు, సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ అని తెలిసింది. ఆ తర్వాత ఆరవ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిండు. పలాస కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. నేరం చేయడమే కాకుండా ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పుడు నేరం చేశారు. సీదిరి అప్పలరాజు నిందితులతో రాజీ కుదుర్చుకోవడానికి ట్రై చేశారని పలాస ఎమ్మెల్యే శిరీష గారు చెప్పారు. ఇదంతా ఇలా ఉంటే దీనిపై జగన్ గారు ఏమన్నారో చూడండి. అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ గా నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. అతడు 18 ఏళ్ల కుర్రాడు, బైక్ నడిపితే ఎవరినో గుద్దాడు. యాక్సిడెంట్స్ అయితా ఉంటాయి. 18 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుస్తుంది? ఒక్కోసారి ఇలా యాక్సిడెంట్స్ అయితా ఉంటాయి అని జగన్ గారు మాట్లాడతారు. అలాగే సీదిరి ఆరవ్ ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు అని చెప్తున్నారు జగన్ గారు. సీదిరి ఆరవ్ పై ఉన్న కేసులు ఏంటివంటే బిఎన్ఎస్ సెక్షన్ 106(1) కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్సీ, అంటే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కాకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎవరి మరణానికైనా కారణమైతే ఆ సెక్షన్ యాక్ట్ అవుతుంది. ఇంకొకటి బిఎన్ఎస్ సెక్షన్ 281 ర్యాష్ డ్రైవింగ్ ఆన్ పబ్లిక్ రోడ్. ఈ సెక్షన్ ప్రకారం ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగేలా లేదా ఇతరులకు గాయాలు అయ్యే విధంగా వాహనాన్ని నడిపినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఒక ప్రాణం తీసింది కాక ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తూ నేరం చేశాడు అని సాక్ష్యాలతో రుజువు అయినా అతన్ని తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు అని జగన్ గారు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో సాయికృష్ణ కేసులో కూడా ఆ పిల్లాడికి 23 ఏళ్లు, అతని చిన్న పిల్లగాడు, తెలిసో తెలియక తప్పు చేశాడు అని వెనకేసుకొచ్చారు. తప్పుడు చేయడమే కాక తెలిసి తెలియక చేశారని 2 కేసుల్లో వెనకేసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్ గారు. ఇదే వేరే పార్టీ వ్యక్తులు చేస్తే ఇలానే మాట్లాడతారా? ఇంతే పద్ధతిగా మాట్లాడతారా? మీరు ప్రజాప్రతినిధుల స్థానాల్లో ఉండి ఇలా బాధ్యతారహితంగా మాట్లాడుతూ మీరు సమాజానికి ఎలాంటి న్యాయాన్ని ధర్మాన్ని అంటగడదాం అనుకుంటున్నారు? మీరు మీ పార్టీ సభ్యులు న్యాయ అన్యాయాల గురించి మాట్లాడతారు కదా, ఇదేనా మీరు సమాజానికి సమకూర్చే న్యాయం? నేరం చేసిన వ్యక్తిని తప్పించి మరొకరిని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసినందుకు సీదిరి అప్పలరాజు మీద కూడా A3గా కేసు ఫైల్ చేశారు.